హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ ఉమా. సో రోజు రోజుకి ముదురుతున్న పాడతా తీయగా చేదు అనుభవం అనే చెప్పొచ్చండి. అవును, మనం నిన్నటి నుంచి చూస్తున్నాం. నిన్న కూడా దీని గురించి సింగర్స్తో అందరితో మాట్లాడడం జరిగింది. నిన్నటి నుంచి దీన్ని కంటిన్యూగా అందరూ మాట్లాడడం వలన అవ్వచ్చు ఈరోజు మన ముందుకు వచ్చారు సునీత గారు, లిప్స్గా, ఇలా చాలామంది జ్ఞాపిక వాళ్ళు స్పందించడం జరిగిందండి. మనం చూడొచ్చు, నిన్నటి నుంచి కూడా ప్రవస్తి చెప్తూనే ఉంది, నా మీద బాడీ షేమింగ్ జరిగింది, నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, కావాలని తీసేశారు షో నుంచి. సునీత గారు అయితే ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చేశారు. పెళ్ళిళ్ళకి పాడేవాళ్ళు ఇక్కడ సింగింగ్ చేయకూడదని చెప్పి కీరవాణి గారు నన్ను అవమానించారు అని నిన్నటి నుంచి మనం సోషల్ మీడియాలో వివాదం చూస్తూనే ఉన్నాము. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ ఎక్కడైనా ఒకటి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకున్నట్టు ఉన్నారు షో వాళ్ళు. జ్ఞాపిక వాళ్ళు స్పందించడం జరిగింది. దీని గురించి సింగర్స్ లిప్స్గా కూడా స్పందించారు. లేదు, కీరవాణి గారు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పి స్పందించడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రముఖ సోషలిస్ట్ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కాల్ తీసుకున్నాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. అదే, మీరు నిన్నటి నుంచి వివాదం చూస్తూనే ఉన్నారు, కంటిన్యూగా వస్తూనే ఉంది. ఈ రోజు మాత్రమే స్పందించడం జరిగింది. సునీత గారు స్పందించారు, అండ్ లిప్సికా అని ఒక సింగర్ స్పందించారు, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ ప్రవీణ గారు కూడా స్పందించారు. సో మీరు చెప్పండి, ఇది ఎవరు కరెక్ట్ అంటారు, ఎవరు రాంగ్ అంటారు? ఈ అమ్మాయి చాలా దీనిగా చెప్తుంది, నాకు ఇలా అవమానం జరిగింది, నేను ఆల్రెడీ ప్రూవ్డ్ సింగర్ని, తమిళ్లో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు, ఇక్కడ మాత్రమే ఫేస్ చేశానని చెప్పి చెప్తుంది. అంటే ఈ అమ్మాయికి మెచ్యూరిటీ లెవెల్ లేదంటారా, లేదా షో వాళ్ళది తప్పంటారా? సంధ్య గారు. నేనంత డీప్ గా ఎవరిది ఏంటి అని ఏవి నేను ఫాలో కాలేదండి. ఒక ఇష్యూగా నా ముందుకు వచ్చాక మీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే కొద్దిగా చూశాను. నేను ఆ అమ్మాయిది విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే, కొంచెం హ్యూమిలియేషన్ కానీ, బాడీ షేమింగ్ కానీ, ఒక ఇంటెన్షనల్ గా ఎలిమినేషన్ ప్రాసెస్ కానీ జరిగింది అని ఆమె కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తూ వచ్చింది. అంటే ఏ షోలో అయినా వాళ్ళకున్న కెపాసిటీస్, టాలెంట్, వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలను బట్టే గుర్తించాలి. కానీ ఇప్పుడు ఇటువంటి షోస్ రన్ చేసేటువంటి ఛానల్స్ కి కమర్షియల్ పర్పస్ ఉండొచ్చు, ఎంటర్టైన్మెంట్ అనే దాంతో పాటు వాళ్ళకి డెఫినెట్ గా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. కానీ టాలెంట్కి వచ్చే వరకు ఎవరికి నిజమైన టాలెంట్ ఉంటుందో దాన్ని గుర్తించాలి. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఒక ప్రోగ్రామ్, ఒక స్కీమ్, ఒక వెనుక హిడెన్ ఎజెండా పెట్టుకుని చేయకూడదు. అంటే అక్కడ ఉన్న జడ్జెస్ ఒక్కొక్కళ్ళు, ఇది మొదటిసారి వినట్లేదు, గతంలో కూడా విన్నాం. ఈ సింగింగ్ కాంపిటీషన్స్ కావచ్చు, డాన్స్ కాంపిటీషన్స్ కావచ్చు, ఇది ప్రతిసారి చాలా సార్లు వస్తున్నాయి. అంటే అంత ట్రాన్స్పరెన్సీ, అంత పారదర్శకత, అంత అకౌంటబిలిటీ, ఆన్సరబిలిటీ తోటే వాళ్ళు వ్యవహరించాలి. పదే పదే వాళ్ళు అలా సఫర్ అవుతున్నారు లేదా ఫీల్ అవుతున్నారు. ఎవరైనా బయటకు వస్తే టార్గెట్ అవుతామని వాళ్ళకి తెలుసు. బయటకు వస్తే చాలా సమస్యలు కూడా ఎదుర్కోవాలి. బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇక్కడే కాదు, డాన్స్ షోస్ కావచ్చు, లేకపోతే అదర్ కావచ్చు, వాళ్ళు ఎన్నో సమస్యలు ఉంటాయని తెలిసి కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే నిజంగానే సఫర్ అయ్యారా అని ఆ కోణంలోంచి ఆలోచించాలి. ఒకవేళ వాళ్ళు సఫర్ అయితే, డిస్క్రిమినేషన్ గురైతే, హ్యూమిలియేషన్ గురవుతే, మానసిక వేధింపులకి లేదా ఇతరత్ర వాళ్ళకి టాలెంట్ ఉన్నా దాన్ని ఆమె ఏం చెప్తుంది, నాకు కావాలని కొన్నిసార్లు ఎత్తి చూపించారు. లిరిక్ లో నేను పాడినప్పుడు తప్పు పట్టడానికి లేకపోయినా ఇంకో దాంట్లో చూపిస్తున్నారు. చాలా అసహనం సునీత గారు చూపించారు. చాలా హాంటింగ్ గా, హ్యూమిలియేటింగ్ గా చేశారు. ఇట్లా కొన్ని విషయాలు చెప్తున్నారు. సంధ్య గారు, ఇక్కడ ఒక్క విషయము, ఇప్పుడు ఇలాంటి మీరు దృష్టికి తెస్తేనే నాకు కొంచెం ఏంటా అని చూసాను. ఒకటి మాత్రం చెప్పగలం, మేము చాలా ఇష్యూస్ లో బిజీగా ఉన్నాం. ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి, మహిళల సమస్యలు ఎన్నో ఉన్నాయి. మహిళల భద్రత లేకుండా రకరకాల సమస్యలతో ఉంటే మాకు వాటికాడ అసలు టైం, క్షణం తీరిక లేక మేము ఉన్నాం. ఇవన్నీ పట్టించుకునే స్థితిలో మేము లేవు. మీరు అడిగారు, చెప్తున్నది ఏంటంటే, ఏ షోస్ అయినా, ఏ టాలెంట్ కి సంబంధించిన షోస్ అయినా, డాన్స్, సింగింగ్, స్త్రీల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అవుతున్నా
బాడీ షేమింగ్ లేదా బాడీ షేమింగ్ తో పాటు వ్యక్తిత్వ హననం, అంటే వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్, లేదా వాళ్ళని, అది పేదరికం కావచ్చు, బ్యాకింగ్ లేకపోవడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లొంగుబాటు. కొన్నిసార్లు చాలా ఆ ఆత్మస్థైర్యంతో ఉండేవాళ్ళు, అంటే లొంగని వాళ్ళు, రాజీ పడని వాళ్ళు ఉంటారు కొంతమంది. అట్లా లొంగుబాటు చూపించిన వాళ్ళ పట్ల కూడా ఒక వ్యతిరేకతను డెవలప్ చేసుకుంటారు. కాబట్టి ఇవాళ అన్ని పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడడానికి వచ్చిన అమ్మాయిల పట్ల, చిన్న చిన్న అమ్మాయిలు, వాళ్ళు టీన్స్ లో ఉన్న వాళ్ళు, ఆ అమ్మాయిల పట్ల, లేదా జస్ట్ యూత్ లోకి వచ్చిన వాళ్ళు, రకరకాల ఏజ్ గ్రూప్ ఉన్నారు, వాళ్ళ పట్ల వాళ్ళు మానసిక వ్యధకి గురయ్యేలాగా, మనస్తాపానికి గురయ్యేలాగా జడ్జెస్ ఉండకూడదు, ఆర్గనైజర్స్ ఉండకూడదు. ఆర్గనైజర్స్ ఈ అమ్మాయిలకి ఆ మేరకు ప్రొటెక్షన్ కల్పించాలి. ఒకవేళ అక్కడ ఎన్విరాన్మెంట్ లేకపోతే, ఆ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఆ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే వాళ్ళు అక్కడే ఎక్స్ప్లాయిటేషన్ గురైతే ఆ తర్వాత వాటి పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి, చాలా తీవ్రంగా ఉంటాయి, చాలా ఇష్యూస్ ని కూడా మనకి క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఈ రకమైన కంప్లైంట్స్ వచ్చినప్పుడు వాటిని పరిగణలోకి తీసుకుని పరిశీలించాలి, నిర్వాహకులైనా అక్కడున్న జడ్జెస్ అయినా అనేది నా యా, థ్యాంక్ యూ సంధ్య గారు, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో చూసాం కదండి, సంధ్య గారు చెప్తున్నారు ఇట్లాంటి డిస్క్రిమినేషన్స్ అనేది ఉండకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నిన్నటి నుంచి చూసుకుంటే కనుక ఈ వాదన జరుగుతూనే ఉంది. సునీత గారు ఈరోజు రియాక్ట్ అవ్వడం జరిగింది. తను చాలా కూల్గా ప్రశాంతంగా రియాక్ట్ అయ్యారు. మీకు చాలా చేశాను, సో మీరు వచ్చి కాళ్ళకి దండం పెట్టినప్పుడు, మీరు గెలిచినప్పుడు లేని ఇబ్బంది, ఈరోజు మీరు ఒక్క ఎలిమినేషన్ అవ్వంగానే ఇలా నెగిటివ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, మీడియా ముందుకెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను మ్యాంగో మ్యూజిక్లో నీతో పాటించాను అండ్ సో నీకు స్పెషల్గా లేట్ అవుతుంటే కారు పంపించాను అని చెప్పేసి దీని గురించి మాట్లాడడం జరిగింది. సునీత గారు బయట చూద్దాం ఒకసారి. ప్రవస్తి, నీకు విషయం చెప్పాలమ్మా. నీకు పాడతా తీయగా కాంపిటీషన్ మాత్రమే కాదు, డిఫరెంట్ ఛానల్స్లో కూడా కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా, నీకు ప్రాసెస్ తెలీదమ్మా? సింగర్ సెలెక్షన్ అంటే సింగర్స్ పంపించేటటువంటి సాంగ్ సెలెక్షన్లో రైట్స్ అనేవి కూడా ప్రతి ఛానల్కి కొన్ని సాంగ్స్కి రైట్స్ ఉంటాయి, వాటిల్లోంచి కూడా సెలెక్ట్ చేయాలి అన్న ప్రాసెస్ నీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆడియన్స్ అందరికీ మాత్రం చెప్తే అన్ని విషయాలు చెప్పు, ప్రాసెస్ గురించి చెప్పు. ఆ ప్రాసెస్లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్, ఛానల్కి ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్, ఇవన్నీ కూడా మాట్లాడమ్మా, అప్పుడు నేను నిజంగా సంతోషిస్తాను. సో ఛానల్కి అండి కపుల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మ్యూజిక్ని డిప్లాయ్ చేయడానికి, అంటే మ్యూజిక్ని వాడుకోవడానికి. అన్ని పాటలకి రెస్ట్రిక్షన్, అన్ని పాటలకి లీనియన్స్ ఉండదు. కాబట్టి ఏంటంటే వీళ్ళు పార్టిసిపెంట్స్ ఇచ్చే సాంగ్ లిస్ట్లో వేటికైతే రైట్స్ ఉంటాయో అవి మాత్రమే కాంపిటీషన్లో పాడాల్సి ఉంటుంది. అవి నచ్చ చెప్తాను కూడా ప్రతిసారి. నచ్చ చెప్తా అంటే నేను కాదండి, మేనేజ్మెంట్. తర్వాత ఎన్నిసార్లు రిపీట్ అయింది అంతకుముందు కాంపిటీషన్లో ఆ పాట అనేది కూడా చూస్తారండి యాజమాన్యము. ఇదంతా కూడా మీకు తర్వాత జ్ఞాపిక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రాసెస్ ఎలా సాగుతుంది అనేది. సో నేను ఏ పాట ఇచ్చినా వాళ్ళు వద్దంటున్నారు, నేను ఏ పాట ఇచ్చినా వాళ్ళు వద్దంటున్నారు అని మాత్రమే ఎక్కువసార్లు ప్రొజెక్ట్ చేసింది తను. రీజన్ ఇది అని మీకు తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. సో నేను కొరకొరా చూశాను అని చెప్పి అంటున్నావు కదా నాన్న. సో నేను కొరకొరా నిన్ను ఎందుకు చూస్తానో, ఎందుకు చూడాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కాలేదు. అక్కడ ఉన్నటువంటి నేను, కీరవాణి గారు, చంద్రబోస్ గారు నిన్నే ఎందుకు టార్గెట్ చేశామనే విషయం నాకు ఇప్పటికీ ఆలోచించడానికి కూడా నాకు అసలు కనీసం ఆ థాట్ కూడా రావటం లేదు. చూసాం కదండి, సునీత గారు మేము ఇలా చేయాల్సిన అవసరం లేదు అండ్ మేము ముగ్గురం కలిసి నేను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. అండ్ దీని గురించి సింగర్ లిప్స్గా కూడా మాట్లాడడం జరిగింది. ఆ బయట కూడా ఒకసారి చూద్దాం. హ్యాస్ నథింగ్ టు డూ విత్ పర్సనల్ టార్గెట్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2017-18 ఆ టైంలో నేను కీరవాణి సార్కి ఒక కంపోజింగ్ కోసం వెళ్ళాను. ఫస్ట్ టైం అనమాట వెళ్ళటము. అది ఓవర్వెల్మ్ అయిపోయాను, భయపడ్డానో నాకు తెలియదు, కానీ ఐ హ్యావ్ నాట్ గివెన్ మై బెస్ట్. ఐ న్యూ ఐ కుడ్ డూ బెటర్, కానీ నేను నా బెస్ట్ ఇవ్వలేదు. అండ్ సార్కి ఏదైతే అవుట్పుట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక సాంగ్లో, అది నేను ఇవ్వలేకపోయాను. 5-6 years వరకు మళ్ళీ నన్ను పిలవలేదు. నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను, చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు అసలు ఒక 2-3 ఛాన్సెస్ ఇవ్వచ్చు కదా నాకు అని నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఐ డెంట్ గివ్ అప్. ఈ 5-6 years ఐ హ్యావ్ జెన్యూన్లీ వర్క్డ్
అంటే సార్ దగ్గర కాదు, బయట జెన్యున్లీ వర్క్డ్, ఇంప్రూవ్డ్ మై టాలెంట్, లర్న్ సో మెనీ థింగ్స్, లర్న్ అబౌట్ హౌ ఇండస్ట్రీ వర్క్, ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది మ్యూజిషియన్స్కి, ఇవన్నీ కూడా నేను దగ్గరుండి డే బై డే నేర్చుకుని వచ్చాను. 5-6 yearsలో కూడా ఐ హ్యావ్ క్రియేటెడ్ మై ఓన్ ఆపర్చునిటీస్. డబ్బింగ్కి వెళ్ళేదాన్ని, సింగింగ్ చేసేదాన్ని, ట్రాక్స్ పాడేదాన్ని, కోరస్ పాడేదాన్ని, ఆర్జింగ్ చేసుకునేదాన్ని. ఆల్ ద ఆపర్చునిటీస్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ మై సెల్ఫ్. 5-6 years తర్వాత, వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్, ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ కిరవాణి సార్ సెయింగ్ దట్ హీ వాంట్స్ టు వర్క్ ఆన్ అ సాంగ్. నేను వెళ్ళాను. దిస్ టైమ్ ఐ డిడ్ మచ్ బెటర్. సార్ ఏదైతే అవుట్పుట్ అనుకున్నారో దట్ ఐ కుడ్ డెలివర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. నాకు అర్థమైంది నా ఎక్స్పీరియన్స్లో ఏంటి అంటే, తెలియకుండా వీ ఓవర్సీ థింగ్స్. అంటే అమ్మో అని ఒక పెద్ద ఇది ఇచ్చేసుకుంటాం థింగ్స్కి, బట్ అక్కడ అంత ఉండదు. ఎస్పెషల్లీ అట్ టైమ్స్ లైక్ దిస్ వీ షుడ్ కామ్ డౌన్ అండ్ లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ హియర్, బికాస్ ఇట్ ఈస్ నెవర్ అబౌట్ పీపుల్, ఇట్ ఈస్ అబౌట్ ఆర్ట్, ఇట్ ఈస్ అబౌట్ మ్యూజిక్, ఇట్ ఈస్ అబౌట్ అవుట్పుట్. ఇవి పెద్ద విషయాలు మనకంటే కూడా. సో దాన్ని అలా చూసినప్పుడే యాజ్ ఆర్టిస్ట్స్ ఐ థింక్ వీ విల్. సో చూసాం కదండి, లిప్స్గా కూడా మాట్లాడడం జరిగింది. నేను కూడా నీ ప్లేస్ నుంచి వచ్చాను, నాకు ఆపర్చునిటీస్ కూడా చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను అని చెప్పేసి తను కూడా మాట్లాడడం జరిగింది. అండ్ సో దీనికి మెచ్యూరిటీ లేకపోవడం వల్ల సో ఓవర్ రియాక్ట్ అయ్యారు అని చెప్పడం జరిగింది. సో ఇంకొకటి విషయం మాట్లాడుకుంటే కనుక బాడీ షేమింగ్ అండ్ డ్రెస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది ప్రవస్తి. సో ఇదంతా జ్ఞాపిక వాళ్ళే చేశారు. ఈ డ్రెస్ కాస్ట్యూమ్స్ అన్నీ ఇలా వేసుకోవాలి, అలా వేసుకోవాలని చెప్పి జ్ఞాపిక వాళ్ళు మాత్రమే నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు అని కూడా కాస్ట్యూమ్ గురించి మాట్లాడడం జరిగింది. సో దాని గురించి కూడా జ్ఞాపిక నుంచి ప్రవీణ గారు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ బైట్ కూడా ఒకసారి చూద్దాం. సో అండ్ నెక్స్ట్ అసలు మెయిన్ ఎలిగేషన్ కాస్ట్యూమ్స్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు పిల్లలందరూ దగ్గర నుంచి వచ్చిన సాంగ్స్లో ఫైనల్ అయిన ప్రతి పాటలోంచి ఆ పాటకి తగ్గ ఏవే డ్రెస్సులు బాగుంటాయి అనేది ఇట్స్ ప్యూర్లీ నేను డిసైడ్ చేసి ఇస్తానండి. అంటే మేకోవర్లో ఈ పాటకి ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అని నేను సెలెక్ట్ చేసినవి ఈటీవీకి పంపించిన తర్వాత, ఈటీవీ వాళ్ళు మాకు ఎస్ అండి బాగున్నాయి ఇవి అని చెప్పిన తర్వాత నేను అవి డిజైనర్కి పంపించడం జరుగుతుంది. ఆ కాస్ట్యూమర్ ఏదైతే దాన్ని మేము పంపించిన ఫోటో ఉంటుందో దాన్ని డిజైన్ చేసి పిల్లలకి ఆ రోజు ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రాసెస్ అండి. ఇక్కడ ఎవరి చాయిస్ లేదు, పాటదే చాయిస్. పాటకి తగ్గట్టుగా మేము కాస్ట్యూమ్ డిజైన్ చేస్తాను తప్పితే అవి మనుషులకి తగ్గట్టుగా ఏ రోజు డిజైన్ చేయటం జరగలేదు. మీరు ఒక్కళ్ళే ప్రవస్తి గారు ఇది చెప్పింది. అండ్ ఇంకొక ఎలిగేషన్ కూడా చేశారు మీరు కాస్ట్యూమ్స్ పాయింట్లోనే, నన్ను కాస్ట్యూమర్ మీ బాడీకి ఏ డ్రెస్ సరిపోదు అని అన్నారు అని. నిజంగా అది తప్పు, అది చాలా తప్పు మాట. ఎవరెవరు బాడీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఎవరి ఇష్టం, దేవుడిచ్చింది ఎవరు కాదనలేము. దానికి మనం ఒకళ్ళు కామెంట్ చేశారని మనం ఊరికే ఉండక్కర్లా, మీరు చెప్పచ్చు అందరికీ. కానీ మీరు ఇది ఎక్కడ చెప్పాలి, మీరు షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్లో అక్కడ నాకు కానీ, షో డైరెక్టర్ అనిల్ గారికి కానీ, అండ్ అక్కడ ఉన్న ఈటీవీ ప్రొడక్షన్ మేనేజర్కి కానీ మీరు చెప్పాలి బాధ్యతగా ఉంటే. సో చూసారు కదండి, మనం ఇప్పటికి 3 బైట్స్ చూసాము. జ్ఞాపిక వాళ్ళ బయట చూసాము, లిప్స్గా బయట కూడా చూసాము, అండ్ సునీత గారు బయట కూడా చూసాము. సో వాళ్ళ వర్షన్ ఎట్లా ఉందంటే, మేము ఎలాంటి తప్పు చేయలేదు, నీవు ఒక్కదానివే బయటికి ఎందుకు వచ్చావు, చాలామంది ఉన్నారు షోలో, ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, బట్ నువ్వు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడడం అనేది రాంగ్, అంటే అక్కడ నిజం లేదు అని చెప్పి వాళ్ళని వాళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. ఇంకొక మాట కూడా మాట్లాడారు సునీత గారు, ఏంటి అంటే మీ అమ్మగారిని నువ్వు దయచేయి అని చెప్పేసి అన్నాను, నువ్వు అని చెప్పి సంబోధించాను అని చెప్పి మాట్లాడడం జరిగింది అని దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏంటి అంటే ప్రవస్తి వాళ్ళ మదర్ వెళ్ళి చరణ్ గారి దగ్గర మైక్ లాక్కొని ఇంకా అవసరం లేదు, ఈ షీల్డ్ మనకు అవసరం లేదు, నీకు ఇంతకన్నా బెటర్గా రావాల్సింది, చాలా తక్కువ నీకు ఇచ్చారు, ఈ గిఫ్ట్ నీకు అవసరం లేదు, ఈ షీల్డ్ నీకు అవసరం లేదు అని చెప్పేసి కింద పడేసి తన్ని లాక్కొని తీసుకొని రావడానికి ట్రై చేసినప్పుడు మాత్రమే సునీత గారు ఆ టైంలో మాత్రమే మీరు వెళ్ళండి దయచేయండి అని మాత్రం నేను మాట్లాడాను. సో అలాంటి టైంలో కూడా ప్రవస్తి వాళ్ళ మదర్ వచ్చేసి మీకు పిల్లలు ఉన్నారు, అండ్ కీరవాణి గారికి పిల్లలు ఉన్నారు, అండ్ చరణ్ గారికి పిల్లలు ఉన్నారు, అందరూ నాశనం అయిపోతారు అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ అనిపించలేదా? నీకు ఆ టైంలో మీ మదర్ మాట్లాడింది కరెక్ట్ అనిపించలేదా? అండ్ మ్యాంగో మ్యూజిక్లో నేను పాడించాను, అప్పుడు నీకు ఓకేనా? నేను ఎవరితో పాడించలేదు, అండ్ ఒక వీడియో సాంగ్ కూడా చేశాం దాని గురించి, దానిలో కూడా షూట్ చేయడం జరిగింది, అక్కడ కూడా నువ్వు ఉన్నావు కాబట్టి అప్పుడు నీకు రాంగ్ అనిపించలేదా? ఒక్క ఎలిమినేషన్ మాత్రమే నీకు రాంగ్ అనిపించిందా? మరొక విషయం, నేను పంపించేసిన తర్వాత పార్టీలు చేసుకున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. పంపించేసిన తర్వాత కాదు, నువ్వు ఉన్నప్పుడే నేను ఒక పేస్ట్రీస్ తెప్పించాను,
తెప్పించాను, అక్కడ ఫుడ్ తీసుకొచ్చాను, ఫుడ్ తెప్పించాను, మరి పేస్ట్రీస్ ఫుడ్ ఇవన్నీ నువ్వు తిన్నావు కదా, బయటికి వెళ్ళి ఈరోజు నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత పార్టీలు చేసుకున్నారని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సునీత గారు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కిరవాణి గారికి కానీ, నాకు కానీ, చంద్రబోస్ గారికి కానీ నిన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమాత్రము లేదు అని చెప్పడం జరిగింది. ఎందుకు నిన్ను టార్గెట్ చేయాలి, దానివల్ల మాకు ఏ అవసరం ఉంటుంది, ఎవరైనా ఒకటే, మా ప్రవస్తి అని చెప్పి మాట్లాడతాము, మా గాయత్రి అని చెప్పి మాట్లాడతాము, ఎవరైతే సింగర్స్ ఉంటారో, ఎవరైతే బాగా పాడతారో మేము ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాము ఒకప్పుడు, అలానే ప్యాంపరింగ్ చేశాము. సో ఇంకొక మాట కూడా సునీత గారు దీని గురించి చెప్పడం జరిగింది. ఏంటి అంటే, ఒకప్పుడు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు పాడితే చాలా ముద్దుగా పాడాము అని చెప్పాం, కానీ బాగా పాడలేదు అని చెప్పడం జరిగింది. సో నీకు ఒక్కదానికి మాత్రమే ఇలా ఎందుకు అనిపిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం చూసుకుంటే జ్ఞాపిక వాళ్ళ మీద ఎలివేషన్ ఇది జరిగింది. జ్ఞాపిక వాళ్ళు కూడా దాని గురించి చెప్పడం జరిగింది. ఏంటి అంటే, ప్రవీణ గారు క్లియర్గా చెప్పారు, ప్రతి డ్రెస్ నేనే డిజైన్ చేస్తాను, వాళ్ళకి ఏది సూట్ అవుతుంది ఏంటిది అనేది ఫస్ట్ ఆ సాంగ్కి ఫస్ట్ అది కూడా మేము సెలెక్ట్ చేయము, సాంగ్ ఏది బాగుంటుంది, ఆ సాంగ్కి ఏ డ్రెస్ బాగుంటుందో ఆ సాంగ్ మాత్రమే, ఆ డ్రెస్ మాత్రమే తీసుకుంటాము. దాన్ని కూడా డైరెక్ట్గా సెలెక్ట్ చేయడానికి వాళ్ళకి ఎలాంటి రైట్స్ లేవు. ఫస్ట్ దీనికి సంబంధించిన పిక్చర్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ ఈటీవీకి పంపిస్తారు. వాళ్ళు ఓకే చేసిన తర్వాత మాత్రమే డ్రెస్సెస్ అనేది వీళ్ళకి ఎల్కట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కాస్ట్యూమర్స్ ఈ డ్రెస్లో వీళ్ళు కావాలి అన్నప్పుడు మాత్రమే మేము ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రవస్తి చేసిన ఇంకొక వాదన ఏంటి అంటే, నేను తీసుకున్న పాట కావాలని తీసేశారు, వేరే వాళ్ళకి ఇచ్చారు, ఆ పాట నాకు ఇవ్వలేదు, నాకు వెరీ సాడ్ పాట ఇచ్చారు, బోరింగ్ పాటలు ఇచ్చారు అని చెప్పేసి తను ఒక ఎలిగేషన్ చెప్పడం జరిగింది. దాని గురించి కూడా సునీత గారు మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏంటి అంటే కనుక, సో సాంగ్స్ అన్నీ పాడడానికి కుదరదు, వాళ్ళకి కొన్ని సాంగ్స్కి మాత్రమే రైట్స్ ఉంటాయి. సో దీని గురించి మేనేజ్మెంట్ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది, ఇప్పుడే కాదు ఎప్పుడు వాళ్ళకి క్లియర్గా చెప్తూ ఉంటారు. ఏంటి అంటే, ఈ సాంగ్స్ మనకి కుదరదు, పాడడానికి కుదరదు, సో ఈ ఉన్న సాంగ్స్లోనే మీరు ఏదైనా ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ సో మీరు సెలెక్ట్ చేసుకున్న సాంగ్ ఈ ప్రోగ్రాంలో ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఎన్నిసార్లు రిపీట్ అయింది, అలా కంటిన్యూగా ప్రోగ్రాంలో సాంగ్ రిపీట్ అయితే కనుక మళ్ళీ వాళ్ళు ఆ పాడడానికి వాళ్ళు ఊరుకోరు, ఒప్పుకోరు ఎలాంటి పరిస్థితుల్లోనూ. ఎందుకంటే ఒక సాంగ్ 1 టైం 2 టైం ఓకే, 3-4 టైమ్స్ ఒక సాంగ్ని రిపీట్ చేయడానికి మేనేజ్మెంట్ వాళ్ళు కానీ, డైరెక్టర్స్ కానీ, ఎలాంటి వాళ్ళు కానీ ఒప్పుకోరు అని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, డ్రెస్ గురించి ఇలా డిస్క్రిమినేషన్ చేయడం, బాడీ షేమింగ్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు, అది ఎవరికి ఆ హక్కు లేదు. సో మీరు ప్రోగ్రామ్ జరిగేటప్పుడు నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ప్రోగ్రామ్ డైరెక్టర్ పాడుకా తీయగా ప్రోగ్రామ్ డైరెక్టర్ అనిల్ కడియాల గారితో కనుక మాట్లాడితే కనుక మీకు ఆ రోజే మేము అక్కడే సాల్వ్ చేసేవాళ్ళం. బట్ అప్పుడు ఏమీ మాట్లాడుకోకుండా బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి ఎలిగేషన్స్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ సో ఇప్పుడు వరకు ప్రవస్తి తీసుకున్న డ్రెస్సెస్ కూడా మనం ఇంతకు ముందు కూడా చూసాము. సో ఇప్పుడు వరకు ఎక్కడ ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్ కానీ, ఎక్కడ బొడ్డు కింద చీర కట్టుకోమని చెప్పి ఇలాంటి డ్రెస్సులు కానీ వీళ్ళు ఎక్కడ వేయించలేదు. ఈ క్వశ్చన్ మన ప్రవస్తిని అడిగినప్పుడు తను చెప్పిన సమాధానం ఏంటి అంటే, లాలూ దర్వాజా సాంగ్ అని చెప్పేసి వచ్చే ఎపిసోడ్స్లో, నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఆ పాటలు వస్తున్నాయి, దాంట్లో నన్ను బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు, సో నన్ను ఎక్స్పోజ్ చేయమన్నారు అని చెప్పి జరగడం జరిగింది. అదే కాకుండా ఎస్పీ చరణ్ గారి మీద కూడా ఒక అభియోగం మోపారు. అది ఏంటి అంటే, చేపట్టుకొని నేను వెళ్ళిపోతున్న టైంలో నన్ను వెనక్కి లాగారు అని చెప్పేసి ప్రవస్తి మనకి అభియోగం చేసింది. దాని గురించి కూడా సునీత గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఏంటి అంటే, ఆ టైంలో ఆయన మైక్ తీసుకొని వెళ్ళిపోవడము, అక్కడ ఇష్యూ క్రియేట్ చేయడము, వాళ్ళ మదర్ అండ్ ప్రవస్తి ఇద్దరు కలిసి ఇష్యూ క్రియేట్ చేయడము, ప్రోగ్రామ్ మధ్యలో అంటే ఇంక ఎలిమినేషన్ అని చెప్పారు, తను గిఫ్ట్స్ ఇవ్వాల్సింది ఉంది, ట్రోఫీస్ ఇస్తున్నారు అండ్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు, రన్నర్అప్కి సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. యాజ్ యూజువల్ మనం అన్ని షోస్లో చూడొచ్చు. సో అదేవిధంగా ఇంకా షో కంప్లీట్ కాలేదు, అక్కడ షో కంప్లీట్ కాకముందే ప్రవస్తి వాళ్ళ మదర్ వచ్చేసి తన్ని చేపట్టుకొని లాగి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో అట్లాంటి టైంలో షోని కంటిన్యూషన్ చేయాలి కాబట్టి, షోని మధ్యలో ఆపడానికి కుదరదు కాబట్టి, సో తను అక్కడే నుంచోబెట్టడం జరిగింది. సో అక్కడే ఉండమని చెప్పేసి చరణ్ గారు చేపట్టుకొని ఆపారు. అంటే తను చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కాదు, యాజ్ ఏజ్ ఆఫ్ 5 years నుంచి కూడా తను సింగర్గా పాడుతుంది, అందరికీ తెలుసు కాబట్టి ఆ దీనితోనే షో మధ్యలో వెళ్ళిపోతే షో ఆపేయడం కుదరదు కాబట్టి, కంటిన్యూషన్ ఎపిసోడ్ ఉండదు కాబట్టి మాత్రమే చరణ్ గారు వెనక్కి లాగారు అని చెప్పి సునీత గారు చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి కూడా చెప్పారు, చంద్రబోస్ గారు కూడా తన్ని చాలా ఇబ్బంది పెట్టారు, నేను ఎక్కడ ఆయనకి పాడడానికి, నాలో తప్పులు చెప్పడానికి ఎక్కడ నేను ఒక మిస్టేక్ కూడా చేయలేదు కాబట్టి ఆ ఆతృతతో పాడలేదు అని చెప్పడం జరిగిందని చెప్పారు. ఆతృత అనేది ఇంకా ఆయన ఏం రీజన్స్ చెప్పలేక అది చెప్పారు అని చెప్పి ప్రవస్తి మన ముందుకు తీసుకొచ్చింది ఈ విషయాన్ని కూడా. సో చంద్రబోస్ గారు కూడా లేదు, అందరితో పాటు ఆయన నార్మల్గా చెప్పారు తప్ప దీని మీద టార్గెట్ చేయాల్సినంత అవసరం లేదు అని చెప్పడం జరిగింది. ఇంకొకటి, సూపర్ సింగర్లో తను విన్నరు, సో దీనికి వచ్చాము, ఇక్కడ కూడా విన్నర్ అవ్వాలి అంటే కాదు, ఎప్పుడైనా సరే మెప్పించాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. చిన్నప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు ఒకటే దానిగా
అదే విధంగా ఎప్పుడు అదే దీనిగా చేయడానికి కుదరదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం చూస్తే కనుక పూర్తిగా మనం అందరు బైట్స్ చూసాము ఇప్పటి వరకు. సునీత గారిది అండ్ జ్ఞాపిక వాళ్ళ నుంచి వచ్చింది, లిప్సికా కూడా ఇదే షోస్ నుంచి బయటికి రావడం జరిగింది. తనకి కూడా స్టార్టింగ్లో 5 years ఆపర్చునిటీ లేకుండా ఉంది. బట్ ప్రజెంట్ నాకు ఆపర్చునిటీ ఉన్నాయి, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే కీరవాణి గారు నాకు పిలిచే అవకాశం ఇచ్చారు. సో చైల్డిష్గా మాట్లాడుతుంది, మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతుంది, తను తాను ఇంప్రూవ్ చేసుకోవాలి తప్ప ఎవరి మీద ఎలిగేషన్స్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ మీద చేయడం వలన తర్వాత ఫర్దర్గా ఎవరైతే అమ్మాయిలు ఇలాంటి షోస్కి రావాలంటే దానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. సో చూస్తూనే ఉండండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా.